పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామం కోతిగుంట ఆంజనేయ స్వామి మరియు జగన్నాథపురం గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీతారాముల వారి కళ్యాణం, విశిష్ట హోమాలు, అఖండ అన్న సమరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడి నిర్వహణ సభ్యులు మాట్లాడారు. కోతిగుంట ఆంజనేయ స్వామి చాలా విశేషత కలిగిన మహిమగల దేవుడని, కోరిన కోరికలు తీర్చే దేవుడని, 5 మంగళవారాలు ఉపవాస దీక్ష చేసినచో కోరిన కోరికలు నెరవేరుతాయన్నారు. భక్తులు ఎంతమంది ఈ విధంగా గ్రామంలో దీక్షలు చేసి వారి యొక్క కోరికలు తీరాయన్న నమ్మకం వారిలో కలిగిందన్నారు. రూపాయలు విరాళంగా సమర్పించారండి. భక్తులు చక్కగా రావడానికి గనక సూర్యనారాయణ గారు ఈ యొక్క అన్న సమారాధన 200 రూపాయలు విరాళంగా సమర్పించారు. గనక సూర్యనారాయణ గారు 200 రూపాయలు విరాళంగా సమర్పించారు. ఎనపల్లి సత్యయ్య గారు 6 భుజంగర్ గారు 100 రూపాయలు విరాళంగా సమర్పించారు. జై శ్రీరామ్. అలాగే ఒక భక్తుడు మానేపల్లి సుబ్బారావు గారు 100 రూపాయలు విరాళంగా సమర్పించండి. అలాగే అడవగొండ వాస్తవ్యులు ఒక భక్తుడు 200 రూపాయలు విరాళంగా సమర్పించారండి. అడవగొండ వాస్తవ్యులు ఒక భక్తుడు, ఇందాక ఒక 500, ఇప్పుడు ఒక 200, మధ్యలో ఒక 100. వీళ్ళెవరో కూడా పేర్లు చెప్పలేదు. అలాగే ఒట్టుమూటి నాగాంజనేయులు గారు 500 రూపాయలు విరాళంగా సమర్పించారండి. అడవగొండ వాస్తవ్యులు ఒట్టుమూటి నాగాంజనేయులు గారు 500 రూపాయలు విరాళంగా సమర్పించారండి. రావూరి తీసుకురండి రమేష్ గారు. మేము అక్కడి నుంచి ఎన్ని ఆకలేస్తున్నాడు, మన ఎడవల నుండి పట్టించుకోలేదు. మన మాధవరం గ్రామంలోని పూతలకుంట ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వేరే చాలా భిన్నంగా ఉంటుంది. మనం గమనించినట్లయితే పూతలకుంట ఆంజనేయ స్వామి అంటే ఈ యొక్క 198 ఎకరాలు కలిగినటువంటి చెరువుకి ఈయన పేరు పెట్టారంటే పూర్వం నుంచి కూడా ఈయన శక్తి ఈ యొక్క ప్రదేశంలో ఆయకట్టు అంటే మా గ్రామానికి అంతటికి కూడా ఆయకట్టు చెరువు ఇది. దీని నుంచి వచ్చినటువంటి నీరు ద్వారానే మా పెద్దలందరూ కూడా భూమిని పండించుకుని మా యొక్క కుటుంబాలన్నీ కూడా పోషించినటువంటి సందర్భం. ఈయన పాదాల కింద నుంచే నీళ్లు బయటకు వస్తాయి ఈ యొక్క ఆయకట్టుకి అంతటికి కూడా. ఈయన పేరు అంతచేత పూతలకుంట ఆంజనేయ స్వామి వారు ఈయన యొక్క ఆధీనంలోనే ఉంటుంది ఇదంతా అని చెప్పేసి వారు పెద్దల మహానుభావులు ఎప్పుడో పూర్వం మనకి ఎవరికీ తెలియదు అప్పుడు పెట్టినటువంటి పేరు. అటువంటిది చిన్న ఆలయం ఉండేది. ఈ రోజు ఆలయం స్వామివారు దినదిన ప్రవర్ధమానంగా ఈ రోజు ఇటువంటి రాతి దేవాలయం, ఇంత పెద్ద మండపం, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు 3 సప్తాహాలు అంటే 49 రోజుల పాటు రాత్రి పగలు ఆగకుండా జరిగినటువంటి మహాసంకీర్తన మహాయజ్ఞం 3 సార్లు జరిగిందండి. సప్తాహం అంటే 7 రాత్రులు 7 పగళ్ళు ఆగకుండా జరిగినటువంటిది 5 సార్లు జరిగింది. యాగాహాలు ఇటువంటి ఇంకా లెక్కలేదు ఎన్నోసార్లు జరిగినాయో. మరి ఇవన్నీ కూడా గ్రామానికి ఇంత దూరంగా ఉన్నా కానీ ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఒక పిన్నీస్ కావాలంటే ఊళ్ళోకి పరిగెట్టుకెళ్ళి తెచ్చుకోవాలి ఇక్కడ. అటువంటిది గ్రామానికి ఇంత దూరంగా ఉన్న ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అంటే అది స్వామివారి యొక్క విపరీతమైనటువంటి సత్యం, ఆ యొక్క శక్తి, ఆ యొక్క ధర్మం యొక్క తేజస్సు ఇక్కడ ఉంది. అటువంటి దేవాలయం నమ్మిన వారికి, కోరి కొలిచిన వారికి కొంగు బంగారం ఈ ప్రదేశం. ఇటువంటిది మనం పెద్దలు మా మిత్రులు ఇందాక చెప్పారు. 5 మంగళవారాలు అనేది ఇప్పుడు మనం గమనించుకుంటున్నాం కానీ పూర్వం నుంచే ఉందండి. ఇది 5 మంగళవారాలు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని 5వ మంగళవారం నీ శక్తికి తగినట్టుగా ఎంతో కొంతమందికి స్వామివారి సన్నిధిలో అన్నదానం చేసినట్లయితే అంతా ఇంతని కాదు, నీ శక్తికి తగినట్లుగా 5 మంగళవారాలు దర్శనం చేసుకుని 5వ మంగళవారం ఎంతో కొంతమందికి స్వామివారి సన్నిధిలో అంత భోజనం ఏర్పాటు చేసినట్లయితే నీ యొక్క మనసులో ఉన్నటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. ఎంతో మంది దాన్ని చేసి ఆ యొక్క దాని ఫలితాన్ని పొంది ప్రతి మంగళవారం కూడా భోజనం జరుగుతుంది అని అంటే దాని యొక్క సత్యమే, దాని యొక్క ధర్మమే. అలాగే స్వామివారి దేవస్థానంలో శాశ్వత జ్యోతి ఏర్పాటు జరిగింది. అది ఎప్పుడు కూడా అలా వెలుగుతూనే ఉంటుంది. ఆ యొక్క శాశ్వత అఖండ జ్యోతి పాత్ర చాలా పెద్దదిగా ఉంటుంది. ఆలయానికి ప్రతి ఒక్కరు
కొద్దిగా నూనె తీసుకొచ్చి అప్పుడుగా పోసి స్వామివారి దర్శనం చేసుకోండి. చక్కటి స్వామివారి ఆశీస్సులు పొంది మీరు మీ కుటుంబాలంతా కూడా అభివృద్ధిలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్.